మా ఇంట్లో ఈ అందరి పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదమ్మా. ఈరోజు మా ఇంట్లో ఉదయం ఒక కేక్ కట్ చేయించాను. మా పాప అడిగింది, నాన్న ఈ ఇంట్లో మాది ఏంటి అలా బర్త్డే అని. ఎవరిది కాదు కదా అండి. అమ్మ ఒక సూర్యుడి పుట్టినరోజు, ప్రపంచాన్ని వెలిగించే ఒక చంద్రుడి పుట్టినరోజు, ప్రపంచానికి తన ఖ్యాతితో తెలుగు వారిని చిరస్థాయిగా రాబోయే తరాలకు అందించిన ఒక మహోన్నత వ్యక్తి పుట్టినరోజు, ఒక నిజాయితీపరుడు పుట్టినరోజు, ఒక నీతివంతుడు పుట్టినరోజు, ఒక ధర్మాత్ముడు పుట్టినరోజు, తెలుగు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు పుట్టినరోజు. 75 సంవత్సరాల కిందట నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అమ్మనమ్మ కడుపున పుట్టిన ఓ ముద్ద బిడ్డ పుట్టినరోజు అమ్మ. ఆయన దేశానికి సేవ చేయడానికి వచ్చాడు. ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజలందరి కోసం తన నాయకుడై ఇంతింతై ఒడిడింతై తన జాతిని, తెలుగు జాతిని, తెలుగు వారిని, తెలుగు కీర్తిని, తెలుగు ప్రజలని, తెలుగు యువకులని అందరికీ అన్నై తండ్రై దేవుడై ముందుకు నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి జన్మదినోత్సవం. ఇది మనందరికీ సంక్రాంతి, దీపావళి, దసరా అన్ని పండుగలు అంతకంటే పవిత్రమైన పండుగమ్మ చంద్రబాబు గారి పుట్టినరోజు అని చెప్పా. సంతోషంతో అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరం ప్రతి పేపర్లో ప్రతి యాడ్లు అబ్బా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు తెగబోతున్నారు. కానీ ఇప్పుడున్న పదవులు అనిపిస్తున్న నాయకులారా, తెలుగుదేశం మేధావులారా, పగలుంటుంది రాత్రి ఉంటుంది, కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు స్టాప్ బ్యాక్లో మాయమైపోయి సుఖం వచ్చినప్పుడు పక్క నుండి జెండా ఎలగరేసే నాయకులారా, ఇకనన్నా మారండి. చంద్రబాబు నాయుడు గారితో జీవితాంతం నడవండి. కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, మంచి జరగవచ్చు, చెడు రావచ్చు. కష్టం వచ్చిందని భార్యని పిల్లలు వదిలేస్తామా? కష్టం వచ్చిందని అమ్మా నాన్న వదిలేస్తామా? పార్టీ ఓడిపోయిందని స్టాప్ బ్లాక్ అయిపోయి నాయకులారా, ఇక నుంచైనా రాబోయే తరాలకి దయచేసి చెప్తున్నా, మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి ఒక్కటి జీవితాంతం చంద్రబాబు నాయుడు లాంటి మేధావితో, చంద్రబాబు నాయుడు ఒక సంస్కరణకర్తతో, చంద్రబాబు నాయుడు ఒక నిజాయితీపరుడితో, చంద్రబాబు నాయుడు ఒక గొప్ప వ్యక్తిత్వంగా అలవాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న లీడర్తో నడిస్తే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిజాయితీగా బతుకుదాం, నీతిగా బతుకుదాం. కష్టాలు వచ్చినప్పుడు పాపం మా అమ్మ తేజస్విని అమ్మాయిని చూస్తే నా కూతురు అట్లా కావాలని కోరుకుంటాను ఎప్పుడని చూస్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 52 రోజుల పాటు నాకు ఫోన్ చేసేది, అన్నా ఏం చేద్దాం. బయటకు వస్తే రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు, లోపలికి వస్తే రోడ్ల మీద తిరగట్లేదు. ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. అందరూ ఇంట్లో దాంకుంటున్నారు, నలుగురిలో దాంకుంటున్నారు. అందరూ లోపల బయటకు వస్తే తీసుకొచ్చి కొడతారేమన్న భయంతో బతుకుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పే అదే జరుగుతుంది. నా నోరు అంత పవిత్రమైన నోరు. నేను అంత నిజాయితీగా ప్రేమిస్తే నేను ఫ్రెండ్షిప్ చేస్తా, నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేస్తా. కానీ అవసరం కోసం, అవకాశం కోసం మనిషిని పొగడి ముందు మాట్లాడి వెనక మాట్లాడే నైజం నా బ్లడ్లో లేదని మీ అందరికీ చెప్తున్నా. నచ్చితే నచ్చినట్లు ఉండాలి, నచ్చకపోతే నచ్చిన విధంగా ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఒకటి చెప్తున్నా. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతాలు జరిగినాయి. ఒక తెలుగు ప్రజలకి